చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే అండి. మా అబ్బాయి తాగి బాగా గోల గోల చేస్తాడు మేడం. నేను స్కూల్ అటెండర్గా పనిచేస్తా. పిఎఫ్ డబ్బులు అన్నీ ఎగబెట్టుకుంటా పిల్లల కోసం. మారతాడని పెళ్లి చేశా. మారడు, తాగుడా అన్నీ ఉన్నాయి అలవాట్లు, చెడు తిరుగుళ్ళు, గోల్ పెండ్ ఉంది, అన్ని డబ్బులన్నీ ఏం చేస్తాడో తెలియదు మేడం. ఆ పైసలు ఎగబెట్టుకున్నాయి వచ్చి గోల చేసేది, కొట్టటం, తన్నటం మమ్మల్ని తీసుకెళ్ళి ఎట్లా చేస్తాడో ఏమో. వాడిని ఎట్లా చేస్తారో మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారో మార్చండి. అది కాదమ్మా, ఇప్పుడు మీరేమన్నారు, మీ బాబు పెళ్ళి అయిందా? అయింది. పెళ్లికి ముందు కూడా అలానే ఉన్నాడు, పెళ్లి తర్వాత అలా ఉన్నాడా? పెళ్లి ముందు అలాగనే ఉన్నాడు మేడం. అలానే ఉన్నాడు. పెళ్లి చేశారు మీరు తెలిసి. ఎలా చేస్తారమ్మా? మారతాడని చేర్చాం మేడం. అట్లా కాదమ్మా, మీరు నిజంగా చాలా మంది తల్లులు ఇలా ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. మీరేమో 25 ఏళ్ళు పెంచిన కొడుకు మీరు చెప్తే మారడు, కానీ ఆ వచ్చే అమ్మాయి చెప్పి ఆమె అదే సంవత్సరంలో మార్చేసుకుంటుంది, అదే సంవత్సరంలో ప్రిపేర్ చేసుకుంటుంది అని ఎట్లా అనుకుంటారమ్మా? ఇంత తెలుసు కూడా తెలిసి ఆ పిల్ల జీవితం కూడా నష్టం చేసినట్టే కదా. మారతాడని చేసినాం మేడం. కొంతమంది మారుతున్నారుగా మేడం. ఏమోనమ్మా, అసలు మారిన కేసెస్ ఎంతైనా కనిపిస్తుందా మేడం అసలు? పోనీ అబ్బాయికి ఏమన్నా చెప్పారా? మరి ఇష్ట ప్రకారమే చేశారా? పెళ్లి వేసుకో, మరి ఇప్పుడైనా మంచిగా ఉండాలని ఏమన్నా నచ్చ చెప్పారా అబ్బాయి? ఏం లేదు మేడం. ఏం చెప్పాలా? అమ్మాయి తరపున వాళ్ళు కూడా ఏం చెప్పలేదు? చెప్పలేదు మేడం. ఏం చేస్తాడు? తాగి ఇంకేం చేస్తాడు? ఇంట్లో కొట్లాడతాడు, పడుకుంటే తన్నుతాడు, కొడతాడు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. ఒక అబ్బాయి అని పెంచాం. ఆ గారాబమే ఇక్కడ దాకా వచ్చింది. స్ట్రిక్ట్ ఉండాలండి, చిన్నప్పటి నుంచే స్ట్రిక్ట్ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఒక చెట్టు బెండ్ అవుతుంటే దాన్ని ఒక కట్ట పెట్టి స్ట్రేట్ చేస్తాం మనం. అది పెరిగిన తర్వాత స్ట్రేట్ చేస్తే స్ట్రేట్ అవుతుందా? చిన్నప్పటి నుంచే దానికి తోలు వస్తే ఇప్పుడు కరెక్ట్ ఉండేటోడు. మరి అతి గారాబం కూడా పనికి రాదండి. చూసారు కదా, చూస్తూనే ఉన్నాం సార్. మరి ఏం చేద్దాం చెప్పండి? మరి ఏం చేస్తే బాగుంటది? ఏదో ఒక దారి మీరే చూపాలి సార్. ఆ పైసలు పాపల కోసం, 2 అమ్మాయిలు వాళ్ళ కోసం అని పిఎఫ్ డబ్బులన్నీ ఉంచిన ఆ పైసలు అన్ని తీసుకెళ్తున్నాడు ఇప్పుడు. మరి భార్యని బాగా చూసుకుంటాడా? ఏం చూసుకోవటం సార్, అదే ఇప్పుడు పోయింది. మరి భార్య పోయింది. ఇంట్లో ఉందా? వెళ్ళిపోయింది సారు. వెళ్ళిపోయిందా? టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలా? వయసు ఎంత అమ్మా? చిన్న పాపలు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. మరి పాపలన్నా చూసుకుంటున్నాడా? మరి పాపలను చూసుకోడు, ఎవరిని చూసుకోడు. పాపలు ఎక్కడ మీతో ఉన్నారా? మరి అతనితో ఉన్నారా? లేకుంటే భార్యతో ఉన్నారా? నాతోనే ఉన్నారు. మీతోటే ఉన్నారా? మరి ఇటు పిల్లల్ని, ఇటు జాబ్ ని, ఇటు మీ కొడుకుని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అట్లానే సార్, ఏం చేస్తావు ఇంకా.